అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని చూద్దాం. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అండి. ఇది ఏ ప్యాటర్న్ అండి? బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. అంటే మార్కెట్ మీదికి పెరుగుతుంది అనే ఉద్దేశం అనేది ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ ఏర్పడుతుందండి? బాటమ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్ ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడుతుంది బాటమ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్ ఏర్పడుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 క్యాండిల్స్. ఎన్ని క్యాండిల్స్ ఉండాలి? 3 క్యాండిల్ ఉండాలి. అవి ఏ విధంగా ఏర్పడాలి, ఎప్పుడు ఏర్పడాలి అనే విషయాన్ని కింద చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. తర్వాత ఏం ఏర్పడిందండి? విక్ అనేది ఏర్పడింది. ఫస్ట్ క్యాండిల్ అనేది తప్పనిసరి ఏం కావాలి? రెడ్ క్యాండిల్ కావాలి. ఓకే, ఈ విక్స్ అనేది ఉంటే కన్సిడర్ చేయొచ్చు, లేకున్నా కన్సిడర్ చేయవచ్చు. కానీ ఫస్ట్ క్యాండిల్ అనేది ఏర్పడాలి, తప్పనిసరిగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. తర్వాత ఇక్కడ ఏ క్యాండిల్ అయినా ఏర్పడవచ్చు. ఏ క్యాండిల్ అయినా అంటే ఏంటిది? ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడవచ్చు, ఒక బేరిష్ క్యాండిల్ ఏర్పడవచ్చు, ఒక మూమెంట్ క్యాండిల్ ఏర్పడవచ్చు, లేకుంటే ఒక కన్ఫ్యూజ్ క్యాండిల్ ఏర్పడవచ్చు, లేకుంటే ఇది ఏంటండి? డోజీ ఏర్పడవచ్చు. ఏం ఏర్పడవచ్చు అండి? డోజీ ఏర్పడవచ్చు, లేకుంటే ఒక హ్యామర్ కూడా ఏర్పడవచ్చు. ఏర్పడిన కూడా ఏం చేస్తాం? ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఆ డోజీ కలర్ ఏమైందండి? ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఈ క్యాండిల్ ని మనము దేనిగా తీసుకుంటాం? ఈ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయాలి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏది ఉందో ఆ లోని క్రాస్ చేసినప్పుడు దీన్ని కన్సిడర్ చేయవచ్చు. ఈ క్యాండిల్ యొక్క కలర్ తోటి సంబంధం లేదు. రెడ్ క్యాండిల్ ఏముంది? ఆ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఏమైందండి? ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ గా మారింది. అంటే ఇది ఏ క్యాండిల్ అయినా కూడా కన్సిడర్ చేస్తాం. కానీ దాని యొక్క రూల్ ఏంటిది? ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని కనీసం ఏమన్నా క్రాస్ చేయాలి? విక్ అన్న క్రాస్ చేయాలి. ఏం చేయాలి? విక్ అన్న క్రాస్ చేయాలి. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఏది క్రాస్ చేయకూడదు? సెకండ్ క్యాండిల్ ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ అనేది చేయకూడదు. క్రాస్ చేసినట్లయితే ఏంటిది? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గా మనం తీసుకోం. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ క్యాండిల్ ఏం కావాలని తప్పనిసరిగా ఒక గ్రీన్ క్యాండిలే కావాలి. ఏం కావాలి? గ్రీన్ క్యాండిలే కావాలి. దీని యొక్క విక్స్ అనేది ఉంటే తీసుకోవచ్చు, లేకున్నా కన్సిడర్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ అనేది ఏం చేయాలని తప్పనిసరిగా సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయాలి. ఏం చేయాలి? హైని బ్రేక్ చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేని బ్రేక్ చేయకూడదు? సెకండ్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయకూడదు. ఒకవేళ క్యాండిల్ ఇక్కడ నుండి ఫామ్ అయింది అనుకోండి, ఇది కన్సిడర్ చేయము. ఏం చేయము? కన్సిడర్ చేయము. సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయాలి. సెకండ్ క్యాండిల్ యొక్క లోని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. మరి ఇది ఏంటండి? ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది అనుకోండి, ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకరి క్రాస్ చేయకుండా ప్రాబబిలిటీ ఉంటుంది. క్రాస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఎక్స్ట్రా ప్రాబబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఇదేంటండి? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. మరి ఇది ఏ టైంలో యూజ్ చేస్తాం అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ విధంగా పడుతున్న మార్కెట్ లో ఫస్ట్ ఏం కావాలి? ఒక రెడ్ క్యాండిల్ కావాలి. దాని పక్కకి ఏం కావాలండి? అది డోజీ అయినా పర్లేదు, లేకుంటే ఒక ఎంగిల్ ఫిన్ అయినా పర్లేదు, ఏ రకమైన క్యాండిల్ అయినా పర్లేదు. కానీ అది ఏం చేయాలి? ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయకూడదు. ఓకే, లోన్ మాత్రం తప్పనిసరిగా క్రాస్ చేయాలి. నెక్స్ట్ ఏం కావాలి? ఇంకొక క్యాండిల్ ఫామ్ కావాలి. ఇది ఏం చేయాలి? సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదు. మరి దీన్ని కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామండి? కొద్దిగా బ్యాక్కి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఎంతవరకు అది వర్కౌట్ అయింది కాలేదనే విషయం తెలుస్తుంది. ఓకే అండి, ఇక్కడ నుండి ఏం చేద్దాం? మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకే, మనం మార్నింగ్ స్టార్ కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ కావాలి. తర్వాత ఒక అది ఏ క్యాండిల్ అయినా మంచిది, సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి. ఇక్కడ ఏం చేసింది? మనకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ క్యాండిల్ హైలో ఏం చేస్తామండి? ఎంట్రీ అవుతాం. మన టార్గెట్ అనేది ఏ విధంగా ఉండాలి? 1:1 లేదా 1:2 అనేది ఉండాలి. ఇక్కడ మాత్రం ఏం చేసింది? కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చి మనకు నష్టం అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ ఆఫ్ ది గేమ్ ఏంటదండి? ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇది ఒక రెడ్ క్యాండిల్. ఓకే, డౌన్ ట్రెండ్ లో ఇక్కడ మంచి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడినప్పుడు కానీ ఇక్కడ మనకు సర్టెన్ లెవెల్ అనేది రాలేదు. అందువల్ల దాన్ని ఏం చేద్దామండి? రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి నీట్గా ఏర్పడింది. ఇక్కడ ఏంటిది? ఒక రెడ్ క్యాండిల్. ఓకే, తర్వాత ఒక రెడ్ క్యాండిల్, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ హైలో ఏం చేస్తామండి? ఎంట్రీ అవుతాం. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెడతాం. ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, అంటే ఈ విధంగా డీసెంట్గా మనం చేసిన కొద్ది ఏమవుతుందండి? మనకు డబ్బులు అనేవి అవంతట అవే వస్తాయి. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఏం చేసిందండి? ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పాటు చేసింది.
కానీ మనం ఎంటర్ అవ్వడం ఏ క్యాండిల్ ఎంటర్ అవ్వాలి, ఈ క్యాండిల్ ఐలో కాదు. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ క్రాస్ చేయడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ కావాలి. అది ఎన్నో క్యాండిల్ అన్నా కానివ్వండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ అండి, ఇక్కడ స్టాప్ లాస్ పాయింట్. కొద్దిగా బఫర్ యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకు కావాల్సిన డబ్బులు అనేవి ఏం చేస్తున్నాయండి, నీట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మార్కెట్ కూడా ఏం చేస్తుంది, నీట్గా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మార్నింగ్ స్టార్గా కన్సిడర్ చేయవచ్చు, కానీ పర్ఫెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ క్రాస్ చేసింది కనుక కొన్ని సందర్భాల్లో తీసుకో, కానీ మంచి బుల్లిష్ మూవ్మెంట్ ఉంది కనుక కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి ఏం చేసిందండి, మార్కెట్ అనేది తన డైరెక్షన్ చేంజ్ చేసుకోండి, అప్ సైడ్ మంచి మూవ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా నీట్గా ఏది చేసినా ఏం చేయాలి, నీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏమవుతుంది, డబ్బులు అనేవి అవే రావడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది, రెడ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది, దీని యొక్క లోనే క్రాస్ చేయలేదు. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఎంట్రీ అవుతాం, అవునా. మరి ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ పాయింట్. ఓకే, మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియో అనేది మార్కెట్ అనేది సింపుల్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనకు దొరుకుతుంది. అంటే మార్కెట్ని మనం ఏంటంటే మన ప్రాక్టీస్ చేయక, ఏం చేయక, ప్రాక్టీస్ చేయక నష్టపోతున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటిది, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది, మంచిగా మీ సైడ్ వెళ్ళింది కనుక ఇక్కడ ఏం చేస్తాం, మనం క్రాస్ చేసిన క్యాండిల్లో హైలో ఎంటర్ అవుతాం, లోలో ఏం చేస్తామండి, స్టాప్ లాస్ పెడతాం. మనకు ఓన్లీ ఎన్ని రోజులన్నీ సింగిల్ డేలోనే మనకు ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. మార్కెట్ ఏం చేసిందండి, సింగిల్ డేలోనే ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడన్నా వచ్చినాయి అనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా మనకు అలాంటి ప్యాటర్న్ అనేది ఏర్పడలేదు. ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఏమైంది, మంచిగా ఏర్పడింది. ఇక్కడ చూడండి ఏమైందండి, అంటే ఇక్కడ ఏంటండి, ఇక్కడ చూడండి, ఇది ఏంటిది, మంచి ప్యాటర్న్ ఏర్పడింది. దీని హైలో ఎంటర్ అవుతాం, లోలో ఏం చేస్తామండి, స్టాప్ లాస్ అని పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, మనకు కావాల్సిన 1:1 అయితే ఇచ్చింది. ఓకే, ఓవరాల్గా అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏమవుతుందండి, మార్కెట్లో మంచి ఫలితాలు అనేవి అవంతటా అవే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసిన విషయం, ఫ్యూ డేస్ బ్యాక్, అంటే ఏప్రిల్, ఈ రికార్డ్ చేస్తున్న జస్ట్ ఒక 15 days బ్యాక్ ఏం చేసింది, ఇక్కడ మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఓకే అండి, ఈ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం, ఏది రెడ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ లో ఏదైతే ఉంటుందో అక్కడ స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియో అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మార్కెట్లో మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఏ ఒక్క రోజు కూడా మార్కెట్లో ఒకటే రోజు ఎవరు కూడా సక్సెస్ కారండి. లాట్ ఆఫ్ పేషెన్సీ, లాట్ ఆఫ్ వర్క్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ప్రాక్టీస్ చేసి విజయం సాధిస్తారని అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.